అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి, ఆగస్టు 22వ తేదీన 23వ తేదీన చవితి తిథి సమయాలు, అలానే ఈ నెల గణపతిని ఏ నామం పీఠం పేర్లతో పూజించుకోవాల్సి ఉంటుంది, అలానే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఈ నెల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చా, అలానే ప్రతి రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవుల కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం అండి. ఈ వ్రతాన్ని మీరు ఏదైనా సంకల్పం తీసుకొని మేము 3 సార్లు చేస్తామని, అంటే 3 నెలలు చేస్తామని, లేదా 5 నెలలు చేస్తామని, లేదా మీ సంకల్పం తీరే వరకు ఈ వ్రతాన్ని చేస్తాము అని మీరు ఒక సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఘోరమైనటువంటి కష్టాల నుంచి మీకు ఇంకా ఆ సమస్య తీరదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఫలితం అనేది చాలా శీఘ్రంగా తెలుస్తుందండి. ఇంతటి విశేషత ఉందండి. ప్రతి నెల కూడా బహుళ పక్షంలో వచ్చే చవితి తిథిన మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. అయితే 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో మనం సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు జరుపుకుంటాము, తేదీ తిథి వివరాలు ఇప్పుడు తెలియజేస్తానండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు బహుళ చవితి తిథి ఆగస్టు 22వ తేదీ గురువారం రోజున సాయంత్రం 5:58 నుంచి 23వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 3:29 వరకు మనకి చవితి తిథి అయితే ఉందండి. సాధారణంగా సంకటహార చతుర్థి వ్రతం అనేది మనము సాయంత్రం మనకి చంద్రోదయ సమయంలో ఎప్పుడైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజున మనం సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తాం. కాబట్టి మనకి పూర్తిగా చంద్రోదయ సమయము, సాయంత్రం ప్రదోష సమయం అంటే సాయంత్రం సమయంలో చవితి తిథి అనేది గురువారం రోజున 22వ తేదీన ఉంది. కాబట్టి 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఆగస్టు 22వ తేదీ గురువారం రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ నెల ఏ నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే హేరంబ మహాగణపతి అనే నామంతో గణపతిని పూజించుకోవాల్సి ఉంటుందండి. అలానే ఈ నెల పూజించుకోవాల్సిన పీఠం పేరు గణపతి పీఠం అండి. తప్పకుండా మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ నామాలను చెప్పుకుంటూ మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఈ రోజున పూజ అంతా చేసిన వాళ్ళు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇస్తూ ఉంటారు కదండి. మరి ఏ రాష్ట్రాలలో చంద్రోదయ సమయాలు వాటి గురించి ఇప్పుడు తెలియజేస్తే సమయాలు ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి రాత్రి 8:40 చంద్రోదయ సమయం అయితే ఉంటుందండి. అలానే తెలంగాణ అంటే హైదరాబాద్, రామగుండం ఇలాంటి ప్రాంతాల్లో అయితే 8:42 కర్ణాటక, బెంగళూరు, మైసూర్ అలాంటి ప్రాంతాల్లో అయితే రాత్రి 8:47 అలానే కేరళ, తిరువనంతపురం, పాలక్కడ్, ఎర్నాకుళం ఇటు సైడ్ ప్రాంతాల్లో అయితే రాత్రి 8:58 చంద్రోదయ సమయం అయితే ఉంటుందండి. తమిళనాడు ప్రాంతంలో అయితే చంద్రోదయ సమయము రాత్రి 8:36 మహారాష్ట్ర అంటే ముంబై, గోవా లాంటి ప్రాంతాలలో అయితే రాత్రి 9:02 చంద్రోదయ సమయం అయితే అవుతుందండి. ఢిల్లీలో అయితే రాత్రి 8:43 అయితే మనకి చంద్రోదయ సమయం అయితే ఉందండి. ఈ సమయంలో పూజ అంతా పూర్తి చేసుకున్న వాళ్ళు చంద్రునికి అర్ఘ్యం అనేది సమర్పించి ఉపవాసాన్ని అయితే విరమించి పూజ అనేది సంపూర్ణం చేసుకుంటారండి. పూర్తి పూజా విధానం వీడియో నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. అయితే ఇప్పుడు క్లియర్ గా మొత్తం తెలుసుకున్నారు కదండి. శ్రావణ మాసంలో ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి, అలానే ఈ నెల నామం పీఠం పేర్లు. అయితే ఈ నెల కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చా అంటే ఈ నెల మీరు కొత్తగా స్టార్ట్ చేసుకోవాళ్ళు చేసుకోవచ్చు అండి. ఈ శ్రావణ మాసం శుభకార్యాలు కానీ ప్రతి శుభకార్య పనులన్నీ చేసుకోవడానికి చాలా అనుకూలం. కాబట్టి కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ప్రారంభం అనేది చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.